రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై సీఎం రేవంత్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్ర కేబినెట్లో 10 మంది బీసీలను మంత్రులను చేయాలని మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి లేఖ రాయాలన్నారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను మీరే అరెస్టు చేయలేకపోతున్నారని విమర్శించారు. వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రఘునందన్ రావు. తెలంగాణలో 55% బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు. ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి, లేకపోతే 10 మంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి, కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి. మహేష్ అన్న పేరుకు నీకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఏడుందనే మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు, మున్సిపాలిటీకి మంత్రులు లేరు, హోంకు మంత్రులు లేరు, విద్యకి మంత్రులు లేరు, అన్నీ ఓం నమ శివాయ తప్ప ఇంకొకటి లేదు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? మీరు చేయాల్సిన పని ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా? కాంగ్రెస్లో 6 మంత్రి పదవుల్ని ఫిలప్ చేసుకోవడానికి 14 నెలలుగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వేస్తే కూడా అనుమతి వస్తలేదు. మీరు వచ్చి బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి 4 పైసలు వచ్చినాయి, 4 ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కి పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలిక ఎక్కడిది? లేదా జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి ఇవాళ దాకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల గురించి లెక్క పెడదామని చెప్తే మేము రెడీగా ఉన్నాం చర్చకని చెప్తున్నా. మీరు 100 మంది రాన్రి, మేము ఒక్కలమే వస్తాం. ఓపికగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిపోతాం. ప్లేస్ టైం వేదికను మీరు నిర్ణయించారు. మా మీద ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం, మీ 14 నెలల పాలన మీద, మీరు చేసిన పనుల మీద, మీ 14 నెలలలో మేము ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం.